వచ్చే క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఏమన్నా కింద కామెంట్స్లో అడగండి, మ్యాక్సిమం చెప్తాను. ఇప్పుడు వచ్చి ఈఆర్ మోడల్ మనకి ఆడు క్వశ్చన్లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు క్వశ్చన్ ఎలాగైనా అడుగుతాడు. సింపుల్గా చెప్పాలంటే ఈఆర్ మోడల్ ఏముంటాయి అందులో కాంపనెంట్స్ అని అడుగుతాడు, దాంట్లో టైప్స్ ఏమున్నాయని అడుగుతాడు, అట్రిబ్యూట్స్లో ఇదేంటి అదేంటి అని చాలా వివరాలు కడతాడు. నేను మొత్తం అంతా కవర్ చేస్తాను. మొత్తం దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు కళ్ళు మూసుకుని బొమ్మ గీసి ఇది రాస్తే మార్క్స్ ఈసీలాగైతే చెప్తాను. టాపిక్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఈఆర్ మోడల్ అంటే సింపుల్గా స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్. వాట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్. రైటింగ్ అదేం పట్టించుకోకుండా ఓన్లీ మ్యాటర్ ఒకటే పెట్టుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్, ఈఆర్ మోడల్ డిఫైన్స్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఇంకోండి ముందు రాశాను. ఎప్పటికప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఇలా ఒక డేట్ వేసాను, టైం వేసాను, ఎలా ఎందుకు వేసుకున్నానంటే మీరు ఎప్పుడైనా మీ స్కూలింగ్లో కానీ కాలేజెస్లో కానీ ఇలా వేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే ఈ రోజు ఈ టైం రాశాను, ఇలా ఉండడం వల్ల మీకు దాని యూజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నాను మీకు, నేను చెప్పడం కన్నా అది మీరు వేసుకుంటే బెస్ట్. అంటే నేను 24 ఏప్రిల్ 12వ తారీఖున 10/22కి కాలేజ్ ఉన్నప్పుడు అయితే రాశాను. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఇయర్ మోడల్. ఇయర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషనల్ మోడల్, మన అందరికీ తెలిసిందే. ఇది ఏం చేస్తుంది అంటే ఇయర్ మోడల్ ఏంటంటే కొన్ని ఎంటిటీస్ ఉంటాయి. ఆ ఎంటిటీస్ అనేది మనకి డేటాబేస్లో రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఎంటిటీస్ని ఐడెంటిఫై చేయడమే ఈ ఇయర్ మోడల్ యొక్క పని. ఓకే, అయితే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది కదా, ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఎంటిటీస్కి ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇయర్ మోడల్ అనేది ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్లో ఉన్న ఎంటిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక ఎంటిటీకి ఇంకో ఎంటిటీ ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయో కూడా చూస్తుంది. ఓకే, ఇయర్ మోడల్ ఎంటిటీ ఐడెంటిఫై చేస్తుంది. దాని రిలేషన్ అంటే ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి. ఎంటిటీ రిలేషనల్ మోడల్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే 5 యూస్ ఈఆర్ డయాగ్రామ్స్ ఇన్ డిబిఎంఎస్. ఇయర్ మోడల్ వేరు, ఇయర్ డయాగ్రామ్స్ వేరు, తర్వాత చూద్దాం. దీంతో మనకు పని లేదు. ఓకే, ఇయర్ మోడల్ అంటే ఏంటో చూసాం. అయితే ఇయర్ మోడల్లో కొన్ని సింబల్స్ అయితే వాడతాం. ఈ రెక్టాంగిల్ అని, ఎలిప్స్ అని, డైమండ్ అని, లైన్స్ అని, డబల్ ఎలిప్స్ అని, డబల్ రెక్టాంగిల్ అని, ఇవన్నీ గుర్తుంచుకోండి. రెక్టాంగిల్ అంటే షేప్ మనకు తెలుసు, డైమండ్ అంటే ఎలా ఉంటుంది, డబుల్ ఎలిప్స్ అంటే ఎలా ఉంటుంది, ఎలిప్స్ అంటారు, ఓవెల్ అంటారు, ఎలాగైనా అనుకోవచ్చు, లైన్స్, డబుల్ రెక్టాంగిల్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఫర్దర్గా ఇప్పుడు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇయర్ మోడల్లో చెప్పాను కదా, ఇయర్ మోడల్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఇయర్ మోడల్ అంటే ఇంకోండి ఎంటిటీ ఇది ఒక కాంపోనెంట్, అట్రిబ్యూట్ ఇది ఒక కాంపోనెంట్, రిలేషన్షిప్ 3 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఎంటిటీ, రిలేషనల్,